మా చిన్నప్పుడైతే ఇంట్లో కొట్టడం ఉండేది, స్కూల్లోనూ కొట్టడం ఉండేది. కొట్టడం అనేది ఒక హక్కు కింద ఉండేది. ఆ సందర్భంలో పిల్లల బాగు కోసం అంటూ తల్లిదండ్రులు మరింత కొట్టమని చెప్పేవాళ్ళు. అదే సందర్భంలో ఇంటి దగ్గరైనా సరే బాధుళ్ళే ఉండే. ఇవాళ రోజున పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం అంటే దెబ్బ పడకూడదు అన్నటువంటిది. అట్లాగే తప్పులు చేసినా కాచుకునేటటువంటి తల్లిదండ్రులు, కాపాడుకొచ్చేటువంటి తల్లిదండ్రులు, మారాలని కోరుకోవడం కంటే వాళ్ళతో పాటే వాళ్ళకు అనుగుణంగా తాము మారుతున్నటువంటి తల్లిదండ్రులు ఒకవైపు అయితే, స్కూళ్ళల్లో టీచర్ గారు కనుక కొడితే బాలల హక్కుల సంఘాలు లేదంటే పోలీస్ కేసుల దాకా వెళ్తున్న తల్లిదండ్రులు ఉన్నటువంటి రోజులలో కలకత్తా హైకోర్టు కీలకమైనటువంటి ఒక ఉత్తర్వు ఇచ్చింది. అందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి కేరళ హైకోర్టు సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే అక్కడ ఇంగ్లీష్ టీచర్ జోమి మీద పెట్టినటువంటి కేసుల్ని కొట్టేస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంతోనే విద్యార్థులని కొడతారు, ఉపాధ్యాయుల మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు అట్లాంటి వాటి మీద అని తేల్చి చెప్పింది. ఆ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినికి మంచి మార్కులు రాకపోవడంతో ఆమె టీచర్ జోమి కొట్టారు. దాంతో తల్లిదండ్రులు ఆ టీచర్ మీదన పాఠశాల ప్రిన్సిపాల్ మీద కొడనాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. జునైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద నేరం చేసినట్టు ఇందులో ఆరోపించారు. దీంతో ఆ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే ఆ బాలికను దండించడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని చేసిన వాదంతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు.